హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి అయితే హీట్ అయ్యాక 2 గంటల ఆయిల్ అయితే వేయాలి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా అయితే అందులోకి ఆవాలు, కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి. చూడండి, కొంచెం అయితే మెంతులు అయితే వేసేసాను. ఈ మెంతులు ఆవాలు లైట్గా అయితే వేగనివ్వాలి, ఎక్కువైతే వేగకూడదు. ఇలా మెంతులు ఆవాలు వేగాకైతే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఇందులోకి యాడ్ చేయాలి. పెట్టుకొని ఆనియన్ వేసుకున్న తర్వాత అయితే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా ఆనియన్ వేగనివ్వాలి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ అయితే ఇందులోకి యాడ్ చేయాలి. టమాటోస్ని బాగా అటు ఇటు కలుపుకోవాలన్నమాట. టమాటాలని బాగా కలుపుతూ ఉండాలా. ఇలా అయితే బాగా కలుపుతూ ఉండాలా. ఇలా అయితే 2 నిమిషాలు కలిపాక కొద్దిగా అందులో ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మరలా 2 నిమిషాలు అయితే ఇలా కలబెడుతూ ఉండాలా. ఇలా మరలా 2 నిమిషాలు అయితే టమాటాలు ఇలా మెత్తగా అవుతాయి. ఆ స్టేజ్లో అయితే మనం ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాము. మీ కారానికి తగ్గట్టు చూసి మీరు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసేసుకోండి. కారం వేసాక బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ ఇలా పైకి తేలుతున్న స్టేజ్లో వచ్చేసి ముందుగా అయితే మేము చింతపండును అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాము. చింతపండు పులుసు అయితే ఇలా కొద్దిగా అయితే పోసుకున్నాము. చింతపండు పులుసు పోసుకున్నాకైతే చూసుకోండి, మీ పులుసుకు తగ్గట్టు చూసుకొని ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచాము. వాటర్ అయితే ఇలా బాగా బాయిల్ అవుతుంది. ఈ స్టేజ్లో అయితే మనం చేపలు అయితే వేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత అయితే అందులో గంట అయితే పెట్టకూడదండి. గంట పెట్టామంటే చేపలు చాలా మెత్తగా అయిపోతాయి. పులుసులో మసాలా కోసం అయితే ముందుగా ఒక ప్లేట్లో అయితే ధనియాలు, మెంతులు, ఆవాలు, ఎండు కొబ్బరి, కొంచెం వెల్లుల్లిని కొంచెం తీసుకొని బాగా వేయించుకొని పౌడర్ అయితే పట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చేపలు అయితే ఉడికాయండి. చేపలు ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఇలా అయితే పౌడర్ వేసి 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసేసామండి. అంటే చేపల పులుసు దగ్గర పడుతుంది. బాగా తిప్పాలి. ఇలా తిప్పామంటే ఆ పౌడర్ అంతా బాగా చేపలకి పడుతుంది అనమాట. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు అయితే రెడీ అయింది. ఎమ్మి చేపల పులుసు రెడీ. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా చేపల పులుసు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.